అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం చూసుకుంటే 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏదైనా గ్రహం మారింది అనుకోండి దానివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్లో ముందు తెలుసుకున్న తర్వాత మీరు వారఫలాల జోలికి వెళ్ళండి. కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళిపోతే మీకు మెయిన్ విషయాలు కొన్ని మిస్ అవుతారన్నమాట. అయితే మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ మంచి గురించి మేము చెబుతున్నాం కాబట్టి కాస్త ఓపికగా వింటారని ఆశిస్తూ, ముందుగా ఈ వారం కానీ గ్రహాల స్థితులను బట్టి చూస్తే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 4 రాశుల్లో చంద్రుడి ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. గురువు వృషభ రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు గ్రహాలు 3 కూడా తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకుంటాం ఈ సూర్యుడు ఇప్పుడు మారేసరికి 16వ తారీఖు ఎవ్రీ మంత్ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. ఆయన వెనకాలే బుధుడు వచ్చేస్తూ ఉంటాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళైతే మొత్తం నెగిటివ్గా ఫీల్ అయిపోతారు. అదే నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు, ఇదే మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి, ఎవరికైతే జాతకాలు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నమాట. కాబట్టి తప్పది. అది ముఖ్యంగా తెలిసిన జాతకం గురించి తెలిసిన వాళ్ళకి, జాతక చక్రాల గురించి పరిశీలన చేసే వాళ్ళకి, ఫలితాలు చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గ్రహం మారగానే ఇక వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివిటీ అనేది వాళ్ళకి ఒక్క విషయంలో అది నెగిటివ్ జరుగుతుంది కానీ దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారండి. అది పెద్ద తప్పన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు మా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. చెప్పేది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మారాడండి, సూర్యుడు మారితే నష్టం ఏమిటి అండి అంటే, సూర్యుడు మారడం వల్ల మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మంచిది కాదు, ఇలా అనుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి మంచిది కాదు. అలా ఇక మొత్తం మంచిది కాదంటే ఇక అన్నిటికీ అలా ఉండదండి. వేరే గ్రహాలు ఉంటాయి కదండి, ఆ వేరే గ్రహాలు శుభాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ మీద నష్టం జరుగుతుందో, ఏ గ్రహం వల్ల దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని మొత్తానికే నష్టం జరుగుతుందని ఊహించుకొని మాట్లాడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాను. అది చాలా తప్పన్నమాట. మరి అసలు ఈ జాతకంలో ఈ సూర్యుడు ఇవాళ మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, ఈ వారం ఎలా ఉంటుంది అనేది కాదండి. మీ జాతకంలోనే అన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏమైనా బాగా లేవు, వాటి వల్ల మొత్తం జాతకమే నష్టమైపోయిందా అనే ఆలోచన వద్దు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉంటాడు. వాళ్ళు క్రీడలో రాణించవచ్చు, రాజకీయాల్లో రాణించవచ్చు, ఒక మెకానికల్గా రాణించవచ్చు, ఒక డాన్సర్గా, ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోటోగ్రఫీ తీసేవాడిలాగా, ఒక మంచి వంటవాడిగా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్గా, సినిమా ఫీల్డ్లో ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందులో ఉందనేది పట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకుంటే అందరూ బీటెక్కులు చేసేసి ఇంకో టెక్కులు చేసేసి మా పిల్లోడి భవిష్యత్తు బాగాలేదు, చదువు ఎక్కలేదు, వాడికి అర్థం కాలేదు సబ్జెక్ట్ అని ఏడుస్తుంటారు. అందుకనే చెప్తున్నా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోండి. మీ జాతకాల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు చేసేటువంటి చదువులు ఎలా చదివి ఉండాలి, ఎటువంటి చదువు చదివితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, అసలు మీరైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఒకదానికోటి వ్యాపారం చేసి చాలామంది నా దగ్గర లైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పని చేయాలని పోయి ఇంకో పని చేసి, ఎవడో ఫ్రెండ్ చెప్పాడండి, ఇంకోటి మా అన్నయ్య చేశాడండి, మా తొక్కలో మా కజిన్ చేశాడండి, వాడు చేస్తే నేను చేశానండి అనే వాళ్ళు ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి మంచి రికార్డ్ చేయిస్తే 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి అన్నీ సెట్ చేసి పెడతాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరే thesimple.astrologer.com. దీనిని తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. నమస్కారం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు సెప్టెంబర్ నుంచి 28వ తారీఖు సెప్టెంబర్కి
ఎంత గొప్ప మార్పు వచ్చేసింది, ఎంత సంతోషకరమైన విషయాలు చెప్పాలంటే, ఎన్నో రోజులుగా బుధుడు మీకు చాలా వ్యతిరేకంగా రాశ్యాధిపతి ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి బుధుడు మనకి ఇప్పుడు కన్యా రాశిలోకి వచ్చేయటం వల్ల అనేక శుభాలు జరుగుతాయి అన్నమాట. అన్నీ ఆపేసిన పనులన్నీ వెనక్కి తీయండి. అన్నీ కూడా ఇది కుదరదు, ఇది మా వల్ల కాదు, ట్రై చేసి వదిలేసాం అన్న విషయాలన్నీ కూడా వెనక్కి తీసి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఈ వారం కనిపిస్తూ ఉంది. ఎంతో సంతోషంగా ఆనందంగా అన్నిట్లో విజయాలు సాధిస్తారు అని కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా ధన ఆదాయంగాని చూసుకుంటే సోమ మంగళవారాలు అద్భుతంగా ధన ఆదాయాలు బాగుంటాయి. తర్వాత వారం చివరిలో శని శుక్రవారాలు బాగుంటాయి ఆదాయం అని చెప్పాలి. కుటుంబ సంతోషం కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఈ వారం సూర్యుడి యొక్క మార్పు వల్ల ఎన్నో రోజులుగా మనకు బంధువులతో మంచి సఖ్యత ఉండి స్నేహితులతో మంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళు సూర్యుడి మార్పు వల్ల లేనిపోని గొడవలు ఇబ్బందులు లేదా మానసికంగా ఒత్తిడి ఏదో ఒకటి ఉండి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానసిక ధైర్యాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఇన్ని రోజులుగా మీకు విలువైన వస్తువులు కొనాలి, ఇల్లు కొనాలి, వాహనాలు కొనాలి, భూములు కొనాలి, అన్ని అడ్డంకులు వచ్చాయి, ఆపద అన్నీ ఏదో తిరకాసు. దాని నుంచి ఇప్పుడు బయటపడిపోయారు. అందుకే నేను అన్న గతంలో వదిలేసినవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుందనంటే మీరందరూ కూడా ప్రయత్నం మళ్ళీ మొదలు చేయండి. విలువైన వస్తువులు ఆస్తి పాస్తులు అన్నీ కొంటారు. తల్లి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ బాగున్నాయని చెప్పాలి. ఇన్ని రోజులుగా మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండి కాస్త ఇబ్బంది పెట్టిన విషయంలో ఇప్పుడు తులారాశిలోకి వచ్చి మీకు బాగా అద్భుతమైన తెలివితేటలు ఇస్తున్నాడు. మీరు చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏది తప్పు చేయరు, కరెక్ట్గా చేస్తారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి విదేశీ చదువులు కానీ దూర ప్రయాణాలు కానీ అన్నింట్లో బాగా నిర్ణయాలు తీసుకుంటారని కూడా చాలా బాగా చెప్పాలి. ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే ఆరోగ్యం అనేది మీ జాతకంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సయోధ్య కలిగి ఉండాలి. అంతా సంతోషంగా ఉండాలి. ఎటువంటి గొడవలు లేకుండా ఎంగేజ్మెంట్లు కానీ ఏదైనా జరిగి ఉంటే పెళ్ళికి ఏదైనా ఇబ్బందులు కాకుండా ఉండడానికి కోసం గురువు మంత్రాన్ని ప్రతిరోజు చదవండి. దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య జరగదు. గొడవలు లాంటివి ఏమీ పెద్దగా ఉండవు అని చెప్పాలి. కాకపోతే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు ఆచితూచి ముందుకెళ్ళాలి. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే సమన్వయం చేసేవాళ్ళు కరెక్ట్గా చేయాలి. ఎటువంటి తొందరపాటు పనికి రాదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అదృష్టమైతే అద్భుతంగా ఉండి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అన్ని పనుల్లో ముందంజకు వేస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు బాగానే ఉన్నాయి. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మనం ఉద్యోగంకి వెళ్తే ఉద్యోగానికి వెళ్ళి రావాలి. ఉద్యోగంలో ఉన్న లేనిపోయిన తలకాలన్నీ నొప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టొద్దు. ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి ఆఫీసులో చెప్పేవాళ్ళు ఎంతమందిని చూసారంటే మా కెరియర్లో పెంట అంటే పెంట అన్నమాట. పక్షులు ఇక్కడ గింజలు అక్కడ, అక్కడ గింజలు ఇక్కడ విసిరేస్తూ పంటలు చెట్లు అవన్నీ వస్తాయట. అవి చేసే పనులన్నా బాగుంటాయి. కానీ ఈ మనిషి అనేవాడు ఇంట్లో ఉన్న పెంట అంతా ఆఫీసులో చెప్పుకుంటాడు, ఆఫీసులో పెంట తీసుకొచ్చి ఇంట్లో చెప్పుకుంటాడు. మూర్ఖుడు అన్నమాట. కాబట్టి అటువంటి పనులు చేయవా, ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తాయి. వ్యాపారం బ్రహ్మాండంగా ఈ వారం అద్భుతంగా జరుగుతుంది. మీ అందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా మరకతము అనే రాయిని చిటికెన వేలికి ధరించి 17,000 జపాలతో సిల్వర్ మేకింగ్ ఛార్జీ పూజ 3 క్యారెట్ల బరువు ఉన్న రాయి మన దగ్గర దొరుకుతుంది. ధరించి ఆ మంత్రాన్ని చెప్తాను 17 సార్లు రోజు చదవండి. మహావిష్ణువు సహస్రనామం చదవండి. మీకు తిరుగు లేదు. నమస్కారం.